హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సయ్యద్ జాఫర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలి. నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యి చాలా రోజులైంది, కానీ ఎటువంటి రెవెన్యూ అనేది జనరేట్ కాలేదు నా అకౌంట్లో. నా యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి రెవెన్యూ అనేది నాకైతే రాలేదండి. అందువలన ఎందుకంటే నేను కేవలం షార్ట్సే చేస్తున్నాను, అది కూడా ఎక్కువ వైరల్ కాకపోవడంతో. అందుకోసమే ఈ రివ్యూ ట్రైలర్ కానీ మూవీ రివ్యూ కానీ కొత్తగా చెప్దామని ప్రయత్నిస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియోనే ఒక మంచి మూవీతో మొదలు పెడదామని ఈ మూవీ అనేది ఎంచుకున్నాను. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి, చెప్పండి, సరిదిద్దుకుంటాను. పదండి వీడియో మొదలు పెడదాం. నటీనటులు రణ్వీర్ కపూర్, యష్, కీర్తి సురేష్, సాయి పల్లవి నటించడం జరిగింది. ముందుగా డైరెక్టర్ గురించి చెప్పుకుందాము. డైరెక్టర్ నితీష్ తివారీ దంగల్ మరియు చిచోరే వంటి బ్లాక్ బస్టర్లు తీశారు. చాలా బాగా సినిమాలు తీశారు ఆయన సినిమాలన్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి ఆయన సినిమాలన్నీ. ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. 4,000 కోట్లు పెట్టి తీస్తున్నారు ఈ సినిమా. 2 పార్ట్లుగా 2 భాగాలుగా తీస్తున్నారు. ట్రైలర్లో ఇంట్రడక్షనే యష్ గారి ఇంట్రొడక్షన్తో మొదలవుతుంది. అదే రావణ్ గారి ఎంట్రీ అవుతుంది. అక్కడి నుంచి ట్రైలర్ ఎత్తుకొని పోతూ ఉంటుంది. చాలా విజువల్స్ అనేది చాలా బాగా ఉన్నాయి. మేము టీజర్ నుంచి చూసుకుని వస్తున్నాం కదా, మొత్తానికి ట్రైలర్ అనేది చాలా బాగుంది. విజువల్స్ అయితేనేమి, నటన పరంగా కానీ నటీనటులు కూడా బాగా నటించారు. ట్రైలర్ అనేది చాలా బాగుంది. లాస్ట్లో ఒక షాట్ ఉంటుందండి. యష్ గారు పులిని పట్టుకొని ఉంటారు. పులి గట్టిగా గర్జిస్తుంది. పులి కన్నా గట్టిగా యష్ గారు గర్జిస్తారు. ఆ షాట్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఆ షాట్ అయితే హైలైట్ అండి. చాలా బాగా నచ్చింది ట్రైలర్ అయితే. సినిమా కోసం కూడా ఈగర్లీ వెయిటింగు. ట్రైలర్ బ్రహ్మముహూర్తంలో 4:15కి విడుస్తారని తెలుసు. అందుకే కొంచెం ఎర్లీగానే లేచి నేను కూడా చూడడం జరిగింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, సరిదిద్దుకుంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ట్రైలర్ మొత్తంలో ఒక క్యారెక్టర్ అనేది లేదండి. ఏమైనా సినిమాలో ఉంటుందేమో చూడాలా. అది మెయిన్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి.